మారకం, తన ఎదుగుదలకి అడ్డంకి. నేను ఇక్కడి నుంచి పోతే తన ఎదుగుదలకు అవకాశం వస్తుందన్న రాజకీయ కోణం తప్ప, ఈ రాజకీయ కోణంలో నన్ను అబాస్ పాల్ చేయటం తప్ప ఇంకో ఉద్దేశం ఆమెకు లేదు సార్. ఇది నేను స్పష్టంగా, నేను 30 ఏళ్ళ అనుభవంలో పెళ్ళైన కానీ ఎందుకు మీ విషయంలోనే అలా అని కాదు, ఇప్పుడు భార్యాభర్తలు రాజకీయాల్లో ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, రాజకీయాల్లో సమర్థవంతంగా ముందుకు వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీ ఎదుగుదల వాణి ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుందని వాణి ఎందుకు భయపడతారు? ఇద్దరు ఎదిగితే ఇద్దరు ఎదగొచ్చాను ఉంది కదా. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఫ్యామిలీలో కూడా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. సో భర్త ఎదుగుదల భార్యకు విఘాతం అని ఆవిడ ఎందుకు భావిస్తున్నారు? నిజంగా అలా భావిస్తున్నారా, లేకపోతే మీలో ఏదైనా మార్పు కావాల్సిన అవసరం ఉందా? 2004లో నేను రాజశేఖర రెడ్డి గారితో అడుగులు 2000 నుంచి వేస్తాను సార్, విద్యార్థి దశ నుంచి. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో నాకు హరిశ్చంద్రపురం నియోజకవర్గం టికెట్ నేను బాగా పనిచేసినందుకు నా వర్క్ స్టైల్ మెచ్చుకొని నా టికెట్ అనౌన్స్ చేశారు సార్. అనౌన్స్ చేసిన తర్వాత ఇదే విధంగా రాఘవరావు తన కూతురు వాణి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ మాకివ్వండి, లేకపోతే మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని అధిష్టానం ముందు బెదిరించి ఆ టికెట్ తీసుకున్నారు సార్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నన్ను కన్విన్స్ చేసి, శ్రీనివాస్ ఆ టికెట్ ఇచ్చేద్దాం వాళ్ళకి, నీకు తర్వాత నేను చూసుకుంటాలే, నీకు మంచి లైఫ్ ఉందని చెప్పారు సార్. ఆ తర్వాత 24లో మళ్ళీ అధిష్టానం, వైసీపీ అధిష్టానం వద్దకెళ్ళి ఆ టికెట్ నాకు ఇస్తారా, ఉరేసుకోమంటారా, ఆయనకి నాకు డైవర్స్ ఇవ్వండి అని ఇప్పుడు సార్ 2 ఏళ్ల క్రితం 22లో కూడా ఆమెకు రాజకీయ కాంక్ష లేకపోతే నిజంగా నేనే ఉండాలి, నా భర్తే ఉండాలి, నా కుటుంబమే ఉండాలి, నేను నా పిల్లలు బాగుండాలి అని తను కోరుకున్నదైతే అధిష్టానానికి వెళ్ళి చెబుతారా సార్? లేదు, పబ్లిక్ లో ఇది ప్రచారం చేసి బహిరంగపరిచి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారు సార్, నన్ను అబాస్పాలు చేస్తారు సార్. ఇది రాజకీయ కోణం కాకపోతే ఇంకే కోణం ఉంటుంది సార్? ఒకవేళ కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు జరిగితే 30 ఏళ్లలో నా క్యారెక్టర్ ఎప్పుడైనా డ్యామేజ్ అయిందా సార్? నేను వ్యసనపరున్నా, పేకాడతానా, లేకపోతే మద్యం ఏమైనా సేవిస్తానా విచ్చలవిడిగా, లేకపోతే ఇదివరకే నాకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడూ లేనిది ఇప్పుడే నేను గెలుస్తున్న సమయం, అవకాశం వస్తున్న సమయం, నేను ఎదుగుతున్న సమయాన్ని చూసి, ఆనాడు 2004లో ఎదుగుతున్న సమయాన్ని చూసి తొక్కారు, ఇప్పుడు 2024లో కూడా ఎదుగుతున్న సమయాన్ని చూసి అదే అధిష్టానం నాకు గౌరవించినటువంటి ఎమ్మెల్సీ హోదాని, అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి హోదాన్ని జీర్ణించుకోలేక కావాలని మళ్ళీ అప్రతిష్ట పాలు చేయడానికి, ప్రజల్లోనూ సభ్య సమాజం ముందు నేను తలదించుకునేటట్లు చేయటానికి కాదు. శ్రీనివాస్ గారు, ఒక విధంగా చూస్తే ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు, కానీ ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ప్రతి విషయంలోనూ షేరింగ్ అనేది ఉంటుంది మీ దగ్గర. అసలు ఎక్కడ ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మిమ్మల్ని వదిలేసి వచ్చేయమన్నప్పటికీ కూడా ఆవిడ వెళ్ళిపోకుండా 30 ఏళ్ళు మీతోనే ఉంది అని అంటే మరి ఎక్కడ విభేదాలు వచ్చాయి? ఫాదరే మిమ్మల్ని వదిలేసి రమ్మన్నప్పుడు వెళ్ళని ఆవిడ రాజకీయాల గురించి మిమ్మల్ని దూరం చేసుకుంటుందా? సార్ ఎన్నో సార్లు తన ఇంటికి వెళ్ళిపోవటం జరిగింది సార్, అవి చెప్పలేదు. నేను ఎప్పుడు కుటుంబ విషయాల్ని బయటకు తీసుకురాలా. తండ్రి పిలుపు మేరకు 96లోనే మా నాన్న శ్రీనివాసను వదిలేసి వచ్చాయని చెప్పాడు. అంతకు ముందు కూడా లవ్ మ్యారేజ్ కాదు, తల్లి సొంత అక్క చెల్లెలు సార్. జరిగింది ఏంటంటే లవ్ మ్యారేజ్ అన్నది కాదు, ఇతర కులానికి చెందిన వాళ్ళమా, ఇతర ప్రాంతానికి చెందిన వాళ్ళమా, అంతా ఒక్క కుటుంబంలో జరిగినటువంటి వ్యవహారం. మా పెద్దల్ని చేసేసిన వ్యవహారం అది వాళ్ళ ఫాదర్కి నచ్చలేదు. నచ్చక ముందు నుంచే నాకు విమర్శిస్తూ, అవమానపరుస్తూ, తోలనాడుతూ అదే ప్రవర్తన వాణి కూడా తండ్రి లాంటి ఆలోచనలు పెట్టుకుని నన్ను దూషిస్తూ, నాకు ఇష్టానుసారంగా నా తల్లిదండ్రుల మీద మాట్లాడుతూ, నా తల్లిని విమర్శిస్తూ, నా తమ్ముళ్ళని విమర్శిస్తూ. మీకు ఒక ఉదాహరణ చెప్తాను సార్. తను ఎప్పుడు ఏమంటదంటే, మా తల్లిని అత్త అనదు, మీ అమ్మ అంటది, మీ అమ్మ, ఇలాగ మీ తమ్ముడు అంటది. మీరు గమనించారా? పసిబిడ్డలు నా పిల్లలకి వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు అంటే ఇది ఎందుకు సార్? వాళ్ళ అమ్మకు సంబంధించి అమ్మమ్మ అని పిలిపిస్తుంది, వాళ్ళ నాన్నకు సంబంధించి తాతయ్య అని పిలిపిస్తుంది. మా నాన్నని మాత్రం తాతయ్య అనిపించదు, మా అమ్మకి నాయనమ్మ అని అనిపించదు, మా తమ్ముళ్ళకి బాబాయో చిన్నాన్న అని కూడా అనిపించదు. ఎందుకంటే ఈ వరసలు చిన్నప్పటి నుంచి తను పిల్లలకి నేర్పించకుండా విషబీజాలు మాత్రమే నాటింది. మీ నాన్న సామాన్యుడు, మధ్యతరగతి కుటుంబీకుడు, మీ నాన్నకి మా వల్లే రాజకీయం. అసలు వాళ్ళ వల్ల రాజకీయం రావటానికి అసలు రాఘవరావు ఎవరు సార్? ఆయన ఎమ్మెల్యేవా? ఆయన ఎంపీవా? ఆఫ్టర్ ఆల్ ఎంపీపీ 86వ సంవత్సరంలో ఎంపీపీగా చేశారు. నాకెలా వచ్చేస్తుంది సార్? ఒకవేళ నాకు రాజకీయ వారసత్వం రావాలనుకుంటే వాళ్ళ కుటుంబంలోనే 2 డజన్ల మంది ఉన్నారు సార్.
2 డజన్ల మంది ఉన్నారు. డాక్టర్లు, పోలీస్ ఆఫీసర్స్, లీగల్ గా ఉండేవాళ్ళు, అడ్వకేట్స్ అందరూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు సార్ రాణించలేదు? వాళ్ళు ప్రయత్నించారు కదా. వాళ్ళు ఎవ్వరూ రాణించింది. రాఘవరావుకి నా నీడంటే కూడా పడదు. నాకెలా సార్ దారదత్తం చేశాడు అధికారాన్ని? శ్రీనివాస్ గారు, అసలు మీ పెళ్లి ఎలా జరిగింది? మీ పెళ్లి ఎలా జరిగింది? సార్, అసలు మీ పెళ్లి ఎలా జరిగింది? ఏది సార్ పెళ్లి అంటారా? 94 సార్, గొడవలతో జరిగింది. గొడవలతో? చాలా పెద్ద, అది ఆ మాట వాణి కూడా చెప్పింది, రాఘవరావు కూడా చెప్పారు కదా సార్. గొడవల మధ్య మా వివాహం జరిగింది. అంటే గొడవలు అంటే ఆమె మిమ్మల్ని చేసుకోవడానికి బయటకు వచ్చేస్తే రాఘవరావు అంగీకరించలేదు కాబట్టి గొడవలు అయ్యాయి. కానీ ఇంట్లో విభేదించి మా ఇంటిలో కొంతమంది పెద్దలు మా ఇద్దరు వివాహం చేయడానికి నిర్ణయించారు సార్. ఆ నిర్ణయానికి నాకు ఇమ్మెచ్యూరిటీ, ఆమెకి ఇమ్మెచ్యూరిటీ, మాకు ఇవన్నీ ఇంత అర్థం కాలేదు. ఇన్ని విషయాలు మాకు తెలియదు. 90 ఏడాది కాలం పాటు ఇంచుమించు బాగున్నామేమో. ఆ తర్వాత 95, 96 నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయ్యి తారస్థాయికి ఎదిగిపోయింది. నేనేంటంటే ఒక ఆశయం, ఒక అంబిషన్స్ తో ఉన్నటువంటి వాడిని, ఒక ఉన్నత స్థాయి. అప్పటికే నాకు అంటే నేను అనేది అది కాదు, మీది లవ్ మ్యారేజే కదా? లవ్ మ్యారేజ్ ఏం కాదు సార్. కుటుంబ సభ్యులు, మా కుటుంబ పెద్దలు అంటే తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు కలిపి చేసినటువంటి వివాహం సార్ ఇది. లవ్ మ్యారేజ్ ఏం కాదు. లవ్ మ్యారేజ్ ఎలా అవుతుంది సార్? కాదు, ఇది గొడవలతో. కుటుంబ పెద్దలు చేసింది అయితే వాళ్ళ ఫాదర్ కూడా ఉండి మీ మామగారు కాళ్ళు కడికి కన్యాదానం చేశారా, లేకపోతే మీరు బయట వివాహం చేసుకున్నారా? కన్యాదానం చేయలేదు, అడగండి. కన్యాదానం చేయలేదు. కన్యాదానం మీరు చేశారా, కాళ్ళు కడికి కన్యాదానం చేశారా అని రాఘవరావుని ప్రశ్నించండి సార్. మేము రాజులు చేయమంటారు. ఏ చక్రవర్తి, ఏ రాజు చేయలేదో నాకు ఈ దేశంలో చెప్పమనండి సార్. మరి అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పుడు మీరు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నారు బయట, వాళ్ళ కుటుంబంలో ఇష్టం లేకుండా. మీకోసం అమ్మాయి బయటకు వచ్చేసి రావడం జరిగింది. అమ్మాయి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినప్పుడు మా అమ్మాయి కాపాడింది. సరేలే, నీకు ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు అలా అనుకుంటున్నావు, శ్రీను అలాగే అనుకుంటున్నాడు కాబట్టి సరేలే చేద్దామని మా అమ్మ మళ్ళీ మరికొంతమంది కుటుంబ పెద్దలు చేయటం జరిగింది. ఆ నాన్న అయితే మాత్రం కాళ్ళు కడగడం అన్నది జరగలేదు. వాళ్ళ నాన్ననే అడగండి సార్, ఎందుకు కడగలేదని అడగండి సార్ ఒకసారి. నువ్వు కాళ్ళు కడిగావా, కూతురికి ఇచ్చావు కదా అంటున్నావు కదా, పెళ్లి చేశాను అంటున్నావు కదా. అల్లుడికి కందిపప్పు, అన్నం పంపించాను, పప్పు పంపించాను, చికెన్ పంపించాను. అల్లుడు 370 రూపాయలు లాడ్జికి పే చేయలేకపోతే నేను పే చేశాను అని చెప్తున్నావు కదా. మరి కాళ్ళు కడిగావా అబ్బా అని ఒక్కసారి అడగండి సార్. పెళ్లి ఇష్టం లేని ఆయన కాళ్ళు ఎలా కడుగుతాడు సార్? అసలు పెళ్లి ఇష్టం లేని ఆయన కాళ్ళు ఎలా కడుగుతాడు? మరి పెళ్లి చేశానని తనే చెప్తున్నాడు కదా. ఇష్టం లేని పెళ్లి అంటున్నారు. నేను అనలేదు సార్. నాకు పెళ్లి అసలు మా గొడవల మధ్య జరిగిందని నేను చెప్తున్నాను, కానీ నేను పెళ్లి చేశానని ఆయన చెప్తున్నాడు. అంటే గొడవలంటే వాణి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను పట్టుబట్టి కూర్చున్నారు, వాళ్ళ ఫాదర్ ఏమో పెళ్లి వద్దన్నారు, మీరు కూడా వాణినే పెళ్లి చేసుకుంటాను అని అంగీకారంతో ఉన్నారు, రైట్? అది 94వ సంవత్సరం సార్. 94వ సంవత్సరానికి నా 92 కల్లా నా చదువు పూర్తి చేసుకొని 92, 93, 94కి వచ్చినప్పటికి 3 ప్రాంతాల్లో నాకు 3 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉండేవి సార్. నేను అకాడమిషియన్ యాక్చువల్లీ. 2 ఒక ట్యూటోరియల్స్, పెద్ద ట్యూటోరియల్స్ ఉండేది. నా దగ్గర 800 మంది విద్యార్థులు ఉండేవారు. 800 మంది విద్యార్థుల్లో 92వ సంవత్సరానికే నేను ప్రారంభించాను ప్రైవేట్ జూనియర్ కాలేజెస్. ఆల్ఫా జూనియర్ కాలేజ్, శ్రీ షిరిడి సాయి జూనియర్ కాలేజెస్ అన్నవి 3 మండలాల్లో ప్రారంభించాను. ఆల్ఫా ట్యూటోరియల్స్ ఫస్ట్ నాది బిజినెస్ ప్రారంభించడమే విద్యతో ప్రారంభించాను సార్. ఆ అకాడమిషియన్ గా ప్రారంభించాను. ఆ